ఉంగరం గుర్తుపై ఓటు వేసి అల్లందేవి చెరువు గ్రామంలో ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుందామని మిత్రపక్షాల నాయకులు సిపిఐ, సిపిఎం, డీఎస్పీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం అల్లందేవి చెరువు గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మిత్రపక్షాల నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా గ్రామంలో రేషన్ షాప్ ఏర్పాటు చేయాలని, అదేవిధంగా నాగవారిగూడెం, కొల్లగూడెం గ్రామాలకు రోడ్లు లేక ఇబ్బందులు అవుతున్నాయని, ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి ఉంగరం గుర్తుపై ఓటు వేసి మిత్రపక్షాలు బలపరిచిన కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి బాత్క కళ్యాణి శేఖర్ని గెలిపించాలని మీడియా ద్వారా అల్లందేవి చెరువు ప్రజలను కోరారు. అల్లందేవి గ్రామ ప్రజానీకానికి, ఓటర్ మహాశయులందరికీ మీ అందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, డిసెంబర్ 17వ తేదీన జరగబోయే ఎన్నికల్లో బాత్క కళ్యాణి శేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయిస్తూ ఉన్నాం. నామినేషన్ల పర్వం ముందే సిపిఐ, సిపిఎం, దళిత సమాజ్ పార్టీ, కాంగ్రెస్ అందరం కలిపి ఉమ్మడిగా ఈ గ్రామ పంచాయతీని కాంగ్రెస్ అభ్యర్థి అయిన బాత్క కళ్యాణి శేఖర్ భార్యను శేఖర్ని గెలిపించాలని కోరుతా ఉన్నాం. ముఖ్యంగా మొదటో వార్డులో శిక్లమెట్ల అశోక్ అతని భార్య, ఆమెకు స్టూల్ గుర్తు. రెండవ వార్డులో జనిగల పారిజాత గౌను గుర్తు. మూడో వార్డులో గుండు నవ్య గౌను గుర్తు. 4వ వార్డులో జనగల నరసింహ గౌను గుర్తు. 5వ వార్డులో సురివి లింగస్వామి గ్యాస్ గుర్తు. 6వ వార్డులో గుండు లింగస్వామి గ్యాస్ గుర్తు. 7వ వార్డులో అంతటి అంజయ్య గౌను గుర్తు పేరుతోటి ఈ 7గురు అభ్యర్థులను గెలిపించాలని గ్రామ ప్రజానీకానికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మేము బలమైన ఆయుధం అనేది వారి చేతికి ఇవ్వడానికి సర్పంచ్ అభ్యర్థిగా మేము గెలిపించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది విషయం. గతంలో కూడా అధికార పార్టీ వాళ్ళకు మేము సపోర్ట్ చేసి గెలిపించినాం. కానీ ప్రజలు, అల్లందేవి చెరువు ప్రజలైతే ఏ నమ్మకాన్ని అయితే పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేసిన పద్ధతిలో వాళ్ళు వ్యవహరించిన తీరును మేము గమనించి ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి మద్దతు ఇస్తూ ఉన్నాం. అందుకని ఓటర్ మహాశయులంతా ఆలోచించాలి. ఎవరైతే నిజాయితీగా రాజకీయాలలో ఉన్నారో, ఇప్పుడు శేఖరు గత 2 సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. అది వాళ్ళకు సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కానీ, గ్రామ అభివృద్ధి విషయంలో కూడా అతను తన శక్తి వంచన లేకుండా పనిచేస్తూ ఉన్నారు. ఎవరైతే రాజకీయాలను నిజంగా నమ్ముకొని పనిచేస్తానో వాళ్ళని గెలిపించాలని కోరుతా ఉన్నాం. ఇవాళ రాజకీయాలు అంటే కొంతమంది వ్యాపారంగా చూస్తూ ఉన్నారు. వ్యాపారం కాదు రాజకీయం అంటే. వ్యాపారం కోసం చేసేవాళ్ళు వ్యాపారం చేస్తారు, అది సరైంది కాదు. రాజకీయ నాయకులు అంటే ప్రజలకు సేవ చేయాలి. పదవి ఉన్నా పదవి లేకున్నా ప్రజలకు సేవ చేసేవాడే నాయకుడు. ప్రజానాయకుడు ప్రజలను నడిపించాలి తప్ప ప్రజలను వదిలిపెట్టేసి తన అవకాశవాద రాజకీయాలు చేస్తే అది రాజకీయం అనబడదు. ఇవాళ ఈ బాత్క శేఖరు అతని మీద మేము ఒక నమ్మకంతో ఈ ఎన్నికల్లో సిపిఐ, సిపిఎం, ధర్మ సమాజ్ పార్టీ వాళ్ళందరం కలిసి అతని మీద ఒక నమ్మకం, ఒక భరోసా, ఒక బాధ్యత పెట్టి ఈ ఎన్నికల్లో ఆ బాధ్యతాయుతంగా అతను పనిచేయాలని కోరుతూ ఈ అవకాశం ప్రజలందరూ కలిసి అతనికి ఇవ్వాలని కోరుతూ ఇది చెప్తా ఉన్నాం. అల్లందేవి చెరువు గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాత్క కళ్యాణి శేఖర్ గారి మద్దతుగా సిపిఐ, సిపిఎం, ధర్మ సమాజ్ పార్టీ మద్దతు తెలుపుతూ ఈ 3 పార్టీలకు ఒక సర్పంచ్ అభ్యర్థిగా పనులు చేసే వ్యక్తిగా మాకు బాత్క కళ్యాణి శేఖర్ యాదవ్ గారు గ్రామాభివృద్ధి చేస్తారనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ గ్రామ ప్రజలు అండ తీసుకొని వాళ్ళని గెలిపించుకుంటామని చెప్పి 3 పార్టీలు మూకుమ్మడిగా ఈరోజు మద్దతు తెలుపుతూ ఉన్నాం. అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది, ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా అధికారంలో ఉన్నారు. కాబట్టి ఇక్కడ గ్రామంలో అధికార పార్టీని గెలిపించుకుంటే గ్రామాభివృద్ధి అవుతుందనే ఆలోచనతోటి ఈరోజు ధర్మ సమాజ్ పార్టీ కూడా మన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఖచ్చితంగా అభ్యర్థిని గెలిపించుకొని దాంట్లో మేము కూడా ధర్మ సమాజ్ పార్టీ కీలకంగా పనిచేసి వాళ్ళని గెలుపు కోసం ప్రయాణిస్తామని తెలియజేస్తూ, గ్రామ ప్రజలకు కూడా అభివృద్ధి చేసే వాళ్ళకి అధికారం ఇవ్వడానికి ముందుకు రావాలని చెప్పి గ్రామ ప్రజలను కోరుతూ ఇంతటితో సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో ప్రతి కార్యకర్తను గ్రామంలో ఉన్న 997 ఓట్లకు ప్రచారం చేసే విధంగా పార్టీ కార్యకర్తగా నేను ప్రయత్నం చేస్తూ ఉన్నా. మాతో పాటు మిత్రపక్షాలు సిపిఐ, సిపిఎం మరియు ధర్మ సమాజ్ పార్టీ
వాళ్ళు మాతోటి జత కలవడం వల్ల ఈ ప్రచారం ఊపులో కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీ మహిళా సాధికారతకు పాటుపడుతూ ఏదైతే మహిళలకు చక్కని అవకాశం కల్పించిందో ఈ అవకాశాన్ని గ్రామ మహిళలు అందిపుచ్చుకోవాలని, ఏదైతే పనిచేసే మహిళ ఉందో మన బాత్క కళ్యాణి శేఖర్ సర్పంచ్ అభ్యర్థిగా మన ఉమ్మడి సిపిఐ సిపిఎం మిత్రపక్షాలన్నీ కలిసి ఆమెను బలపరచడం జరిగింది. దయచేసి మహిళలు కూడా ఈ విషయంలో ప్రచారంలో కూలికి పోయిన కాడ చిలకలు పోయిన కాడ ప్రచారం చేస్తూ మనం గెలిస్తే ఏం చేయగలుగుతాం, ముందు భవిష్యత్తులో అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మరియు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. అయితే మనకు ఇప్పుడు పనులు కావాలంటే అధికార పార్టీతోటే సాధ్యం అవుతుంది తప్ప ఇంకోటి కాదు. ఇలాగ మన నర్సిరెడ్డి గారు అన్నట్టు రాజకీయాలు ఎట్టి పరిస్థితులలో వ్యాపారాలు కావు. రాజకీయాలు అనేటివి కేవలం ప్రజా అవసరాలు తీర్చే ప్రజా సమస్యల్లో ప్రజలలో ఉండాలి. రాజకీయాలు ప్రజా సమస్యలు ఎక్కడైతే ఉంటాయో అక్కడనే లీడర్ ఉంటాడు. ఆ లీడర్ ప్రజా సమస్యలు తీర్చడానికే ఉండాలి తప్ప వేరే ఉద్దేశంతో రాజకీయాలు అనే మార్గాన్ని ఎంచుకోకూడదు. ప్రజాసేవ అనేది కూడా ఒక దైవకార్యమే. అయితే ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో మన గ్రామ సమస్యల మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి మన గ్రామశాఖ అధ్యక్షుడు శేఖర్ యాదవ్ గారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క పరిస్థితి మీద అణువు ఆయన జల్లెడ పట్టిండు. ఇక్కడ ఉన్న పేదలను గుర్తించి ఇందిరమ్మ ఇండ్లు పేదలకు ఇవ్వడం జరిగింది. సొంతంగా తన సొంత ఖర్చుతో లైట్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే తను కేవలం సేవ కోసమే ఉన్నట్టుగా శేఖర్ యాదవ్ గారు 3 గ్రామాలు కాళ్ళకు చక్రాలు కట్టుకొని తిరుగుతూ జన సమీకరణ చేస్తూ ఆయనకి ఎలాంటి పదవుల మీద ఆశ లేకుండా ఈరోజు అవకాశం వచ్చింది, మహిళకు అవకాశం వచ్చింది. ఆ మహిళను కూడా ముందుకు చూసినటువంటి మన బాత్క శేఖర్ యాదవ్ గారు. అయితే ఇవాళ మహిళా శక్తి చాలా గొప్పది. మహిళలందరూ ఒక్కసారి కదం గుర్తుకి నడుము కట్టిరంటే ఏ శక్తి ఆపలేదు. బాత్క కళ్యాణి చాలా చక్కగా ముందుకు పోతూ మహిళలందరినీ సమీకరించి కలుపుకొని 3 గ్రామాలు తిరుగుతూ విజయకేతనం ఎగురవేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సమావేశానికి అందరూ మిత్రులు సిపిఐ మన సమాజ్ పార్టీ అందరు కలిసి మనం ముందుకు సాగుతున్నాం. దీంట్లో ఎక్కడ భయపడొద్దు, ముందుకు సాగాలని చెప్పి ఎక్కడ ఏ గొడవడుకులు ఇంకో వేరే వాడు ఏమన్నా అన్నా కానీ ఊకొని పోవాలని మనం గట్టిగా వార్డు వదలకుండా ఏ వార్డు సభ్యుడు ఆ వార్డుకు సర్పంచ్ గుర్తు చూపించుకుంటూ వార్డు గుర్తు చూపించుకుంటూ ఉంగరం గుర్తు సర్పంచ్ గారిది. అదేవిధంగా ఇప్పుడు ఇన్ని రోజులు తిరిగి నాకు సంతోషంగానే ఉంది. మంచిగా అమ్మాయిలు మంచిగా మాకు సపోర్ట్ ఇస్తారు. వాళ్ళు ముందుంటే మేము వెనక ఉండి పనిచేస్తాం. ఈ ప్రభుత్వం కూడా మనది ప్రజల పాలన ఇది. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేవి కూడా 2వ విడత కూడా ఇంట్లో నావలు కూడా వచ్చేది ఉండే వాటి 2వ విడత కూడా పెట్టిద్దామని అనుకుంటున్నాం. ఊరిలో కూడా కొన్ని పెట్టించడం. అయితే దీనికి చెప్పుకుంటూ మనకి రేపు గొల్లగూడెం రోడే కానీ నాగూడెం రోడే కానీ మనకు చేపించడానికి మన ఎమ్మెల్యే ఉన్నాడు. మనం తిరిగి చేపించుకుంటే మనకు అవుతుంది. ఆ ఎమ్మెల్యే కూడా చేస్తాడు. మనం ఆధారపడొద్దు అని చెప్పి దీనికి ఓట్లకు మొత్తం మీద లేడీస్ మంచిగా సహకరించాలి, మనం కూడా సహకరించాలి. మనం కూడా వాళ్ళే ఉన్నారు, మనం వద్దని చెప్పి ప్రతి ఒక్కతాన ఇంకా తగ్గకుండా తిరగాలని నేను మనవి చేస్తూ వీళ్ళందరికీ సహకరించినందుకు ధన్యవాదాలు చెప్తూ ఉంగరం మాకు మిత్రపక్షాలైనటువంటి సిపిఎం సిపిఐ పార్టీ ధర్మ సమాజ్ పార్టీకి మనస్ఫూర్తిగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ మాకు సపోర్ట్గా వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని కోరుకుంటూ, అదేవిధంగా మనం అధికారంలో ఉన్నాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నాం. ఎమ్మెల్యే ఉన్నాడు, ఎంపీ ఉన్నాడు, మంత్రి మినిస్టర్లు ఉన్నారు. ఎక్కడో మనం అధికారం లేని పార్టీకి ఏదో చేయాలని అనుకుంటే కాదు. ఏదో శాస్త్రం ఉండే కదా, మనం ఆవుకు గడ్డేసి దున్నపోతుకు పాలు వింటే రావు. మన అధికారంలో ఉన్నాం కాబట్టి అధికార పార్టీకి ఓటేసుకోవాలని మా అల్లందేశ గ్రామ ప్రజానికానికి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. సిపిఐ సిపిఎం ధర్మ సమాజ్ పార్టీ నాయకులకు అల్లందేశ గ్రామ పంచాయతీ గ్రామ ప్రజలందరికీ పేరున నా యొక్క ధన్యవాదాలు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన ఏర్పడ్డ తర్వాత గ్రామంలో భాగంగా అభివృద్ధి పనులు
ఇందిరమ్మ ఇండ్ల విషయం కావచ్చు, రేషన్ కార్డుల విషయం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, ఇందిరమ్మ చీరల విషయం కావచ్చు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినాయి. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కూడా అతి తక్కువ కాలంలో దాదాపు 40 చెక్కులు పంచడం జరిగింది. ఇప్పుడు ఇంకా చాలా చెక్కులు కూడా కొట్టిపెట్టి రెడీగా ఉన్నాయి. ఇంకా రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు కూడా 15 ఇండ్లు శాంక్షన్ అయి ఉన్నాయి. ప్రొసీడింగ్ పేపర్ కూడా వచ్చినాయి. ఇప్పుడు అధికార పార్టీకి మా మీద భరోసా ఇచ్చి మిత్రపక్షాలు ఇంత బలంగా చేకూర్చి ముందుకు నడుస్తున్న వేళ మాకున్న గెలిస్తే ఏం చేస్తామనే అల్లందేశం గ్రామ పంచాయతీ గ్రామం మీద నాకు చాలా అవగాహన ఉన్నది. మెయిన్ ఇంపార్టెంట్, మాకు ఉన్న రేషన్ డీలర్ షాప్ లేక 3 కిలోమీటర్లు వెళ్ళి రేషన్ తెచ్చుకునే పరిస్థితి ఉన్నది. దానివల్ల మహిళలు, ఒంటరి మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, బియ్యానికి వెళ్ళినప్పుడల్లా నెలకోసారి చాలా బాధ అవుతున్నది. ఆ రేషన్ డీలరు మన అల్లందేశం గ్రామ పంచాయతీలో పెట్టుకోవాలని దానికి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుపోయి సర్పంచ్ అయిన 3 నెలల గడువు లోపలనే అది ఏర్పాటు చేపిస్తాం. అది నా బాధ్యతగా చేస్తా. ఇంకొకటి, అగ్రికల్చర్ ల్యాండ్లో కూడా మాకు రోడ్లు సౌకర్యం లేక, బాటల సౌకర్యం లేక చాలా ఇబ్బంది జరుగుతున్నది. ఆ సౌకర్యాన్ని కూడా ఖచ్చితంగా ఆ బాటల వ్యవహారంలో కూడా ఖచ్చితంగా చేపిస్తా. రాజగోపాల్ రెడ్డి ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఒక్క మాట ఇచ్చినంటే వెనుకపోయే వ్యక్తి కాదు. ఆయన మీద చాలా నమ్మకం ఉన్నది. ఒక్కసారి గొల్లగూడెం రోడ్ల గురించి, నాగవరగూడెం రోడ్ల గురించి వెళితే సార్ ఇది మాకు ఇట్లా పరిస్థితి ఉన్నదంటే ఆల్రెడీ శాంక్షన్ అయింది, తక్షణ సాయం కింద ₹1,00,000 ఇచ్చి ఎమ్మటే మట్టి పోపించిండు. గొల్లగూడానికి, నాగవరగూడానికి కూడా పోపించిండు. అలాగే మా మీద నమ్మకం ఉంచి ఈ ప్రజలంతా మాకు ఉంగరం గుర్తు మీద ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అల్లందేవి గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క నమస్కారం. నేను సర్పంచ్గా నిలబడ్డా. నన్ను ఓటేసి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. మీకు రేషన్ కార్డులు, రేషన్ డీలర్ తెప్పిస్తా 3 నెలల్లో. సీసీ రోడ్లు వేపిస్తా, డ్రైనేజీలు వేపిస్తా. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మనది ఉంది, ఏ పనులైనా జరుగుతాయి. నన్ను గెలిపిస్తే, సర్పంచ్ గెలిపిస్తే ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపియండి. దయచేసి మీ అందరినీ నేను కోరుకుంటున్నా. ఓటేద్దాం, గెలిపిద్దాం, గెలిపిద్దాం, వర్ధిల్లాలి మిత్రపక్షాల ఐక్యత, గెలిపించండి సిపిఐ సిపిఎం ధర్మ సమాజ్ పార్టీ బలపరిచిన బాత్క కళ్యాణి గారిని గెలిపించండి. బాత్క కళ్యాణి గారిని గెలిపించండి.